ఈ సంకష్టహర చతుర్థిని తొలి సంకష్టహర చతుర్థి అంటారు. ఎందుకంటే ఉగాది మన తెలుగువారి కొత్త సంవత్సరం కాబట్టి తెలుగు క్యాలెండర్ ప్రకారం చైత్రమాసం అండి ఇది. ఈ చైత్రమాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి తొలి సంకష్టహర చతుర్థిగా మనం జరుపుకుంటాము. మనం సూర్యోదయ సమయం ఉన్నప్పుడు తిథి సమయాలు పాటిస్తుంటాం కాబట్టి సూర్యోదయ సమయంలో ఉన్నప్పుడే ఏ పూజలైనా పండుగలైనా చేస్తుంటాము. కానీ ఈ సంకష్టహర చతుర్థిని సాయంకాల సమయంలో ఉన్న తిథి నాడు ఈ పూజని అయితే చేయాలి. ఈ సంకష్టహర చతుర్థి పూజని 3 నెలలు కానీ 5 నెలలు కానీ 9 నెలలు కానీ ఇలా 11 నెలలు కానీ ఇంకా సంవత్సరం అంతా కూడా పూజని చేస్తుంటారు. అయితే మీరు ఎన్ని నెలలు ఈ పూజని చేయాలి అనుకుంటే అన్ని నెలలు ఈ పూజనైతే చేసుకోవచ్చు. ఈ చవితి తిథి బుధవారం వచ్చిందండి. ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన బుధవారం ఈ చవితి తిథి రావడం ఎంతో విశేషం. వినాయకుడికి చాలా రకాల పేర్లు ఉంటాయండి. ప్రతి నెలలో కూడా ఆయా పేర్లతో స్వామివారికి పూజను చేయాల్సి ఉంటుంది. ఆ పేర్లు ఏంటో కూడా నేను చెప్తానండి రాబోయే వీడియోస్ లో. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రతి నెల సంకష్టహర చతుర్థి వస్తుంది కదా, పూజ సమయాలు ఇవన్నీ కూడా నేను చెప్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.